వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. రేవంత్ రెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి మధ్య గ్యాప్ రోజు రోజుకు పెరుగుతుందా? అందుకే ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారా? మీనాక్షి హైదరాబాద్ వచ్చి 3 రోజులవుతున్నా రేవంత్ ఆమెను కలవకపోవడం వెనుక ఆంతర్యమేంటి? మీనాక్షి వరుస సమీక్షల వెనుక మతలబేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. రేవంత్ రెడ్డికి మీనాక్షి నటరాజన్కి మధ్య గ్యాప్ రోజురోజుకు పెరుగుతోంది. ఈ నెల 14న హైదరాబాద్కు వచ్చిన మీనాక్షి నటరాజన్ వచ్చి రాగానే పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలపై దృష్టి పెట్టారు. పార్టీ నేతలతో సమీక్షా సమావేశాలు మొదలుపెట్టారు. అయితే రాష్ట్రానికి వచ్చి 3 రోజులవుతున్నా రేవంత్ రెడ్డి ఆమెను కలవకపోవడం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. మీనాక్షి రాష్ట్రానికి రాగా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షితో సమావేశం కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి అయినా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి రాష్ట్రానికి వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా కలవడం పార్టీలో ఆనవాయితీగా వస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ హైదరాబాద్కు వచ్చిన వెంటనే ముఖ్యమంత్రులు వెళ్లి కలిసిన దాఖలాలున్నాయి. గతంలోనూ మీనాక్షి వచ్చిన కొత్తలో రేవంత్ రెడ్డి సైతం పాత సాంప్రదాయాన్ని పాటించారు. నేరుగా ఆమె ఉన్న గెస్ట్ హౌస్ కు వెళ్లి రేవంత్ రెడ్డి కట్టసీగా కలిశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతోనే ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడిందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. మీనాక్షి నటరాజన్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చిన నాటి నుండి ఆమె తీసుకుంటోన్న నిర్ణయాలు రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా కంచగచ్చిబౌలి ఎపిసోడ్లో ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఇదే కాకుండా చాలా నిర్ణయాలలో రేవంత్ రెడ్డికి మీనాక్షి కొరకరాని కొయ్యగా తయారైంది. తెలంగాణలో ఏం జరిగినా రాహుల్ గాంధీకి నేరుగా రిపోర్ట్ చేస్తుండడం రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారింది. దీంతో మీనాక్షి నటరాజన్తో క్రమంగా రేవంత్ రెడ్డికి గ్యాప్ ఏర్పడిందన్న ప్రచారం అధికార పార్టీలో నడుస్తోంది. ఇటీవల మీనాక్షి నటరాజన్ను మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. అందుకు తెలంగాణలో ఉన్న కేసును నామినేషన్ పత్రంలో పొందుపరచలేదని రిజెక్ట్ చేశారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి. అయితే తెలంగాణలో ఉన్న కేసును బీజేపీ నేతలకు లీక్ చేసింది ఇక్కడి కాంగ్రెస్ నేతలే అని ఆ రాష్ట్ర బీజేపీ మంత్రి చెప్పడం పార్టీలో కలకలం సృష్టించింది. బీజేపీ మంత్రి స్టేట్మెంట్ కాంగ్రెస్ పార్టీలో ఇరకాటంలో పడేసింది. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనలు చేసినా మీనాక్షి ఎక్కడా నోరు జారలేదు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆమె నామినేషన్ తిరస్కరణ కుట్రలపై మనసులో మాట బయటపెట్టలేదు. ఈ పరిణామం ఇద్దరి మధ్య మరింత దూరం పెంచిందన్న చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే మీనాక్షి నటరాజన్ చర్యలతో ఇబ్బంది పడుతున్న రేవంత్ రెడ్డి ఆమెను రాజ్యసభకు వెళ్లకుండా కుట్రలు చేశారన్న ప్రచారం కూడా జరిగింది. ఈ పరిణామాలు ఇద్దరి మధ్య దూరాన్ని పెంచాయని కాంగ్రెస్ పార్టీలో టాక్ నడుస్తోంది. అందుకే మీనాక్షి నటరాజన్తో రేవంత్ రెడ్డి ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే 3 రోజులుగా మీనాక్షి రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలలో బిజీగా గడుపుతున్నా రేవంత్ రెడ్డి మొహం చాటేయడం వెనుక ఇద్దరి మధ్య గ్యాపే కారణం కావచ్చన్న చర్చ నడుస్తోంది. ఇప్పటివరకు మీనాక్షి సమావేశానికి సంబంధించిన ఎలాంటి షెడ్యూల్ రాకపోవడం చర్చనీయాంశమవుతుంది. రేవంత్ రెడ్డి తీరుపై గుర్రుగా ఉన్న మీనాక్షి నటరాజన్ తాను నిర్వహిస్తున్న వరుస సమీక్షల్లో సరితో పాటు ప్రభుత్వ పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించిందన్న చర్చ నడుస్తోంది. డీసీసీ అధ్యక్షులు మంత్రులతో జరిగే సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలుపైనే ఫోకస్ పెట్టిందట. ఈ పరిణామాలు రేవంత్ రెడ్డికి ఢిల్లీలో ఇబ్బందిగా మారే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు.